ఎవరినైనా ఏమార్చగలిగే మేధావులు. ఏ ఎస్ఐ గారు, వింటూ కూర్చుంటే ఎన్ని హరికథలైనా చెప్తుంది ఇది. ముందు స్టేషన్ తీసుకెళ్ళి తగిలించాల్సినవి 4 తగిలిస్తే అదే నిజం చెప్తుంది. ముందు లాక్కెళ్ళండి దీన్ని. సరిగ్గా టైంకి దిగబడ్డారు ఈయన. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఏమైంది? మీరెందుకు వచ్చారు? మీ ఇంట్లో దొంగతనం జరిగింది సార్. అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఇదిగో ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్తున్నారు. ఏంటి, ఈ అమ్మాయి దొంగతనం చేసిందని ఈవిడ గారు కంప్లైంట్ ఇచ్చిందా? అవునండి. మంగ, ఏమిటి ఇదంతా? సీత దొంగతనం చేయటం ఏమిటి? ఏమిటేమిటి? దొంగతనం చేసింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చాను. అబద్ధం, పచ్చి అబద్ధం తాతయ్య. నానమ్మ కావాలని ఇదంతా చేస్తుంది. అసలు ఏం జరిగిందిరా? తాతయ్య గారు, మేం హనీమూన్ నుంచి బయలుదేరి వస్తుంటే మా పిన్ని నాకు ఫోన్ చేసి సీత పెళ్లి తర్వాత పుట్టింటికే రాలేదు, ఇటొచ్చి అటు వెళ్ళమ్మా అని నిన్నమ్మ చూడాలనుకుంటుంది అని చెప్పింది. ఆ తర్వాత రావే ప్లీజ్ బావా, రా. వదిలే బావా. ఇప్పుడు గమనించలేదు అంటూ తప్పుకోవాలని చూడొద్దు. కానీ అసలు వాళ్ళని పిలిచి నన్నెందుకు పిలవలేదు? మాటలతో చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళని మగవాళ్ళు అనరు, వీటిని ఆడంగి చేష్టలు అంటారు. ఏం కూసావే? ఏయ్ ఏయ్, నన్ను ఆడంగి అంటావా? నిన్ను ఎందుకులే అని ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడికి పోలీసులే కరెక్ట్ నానా. రారఘురాం, కలిసిమెలిసి ఉండాల్సిన తోడళ్ళు తగవలాడుకోవడమే తలవంపులుగా ఉంది. ఈ ఇంట్లో దీపావళి దీపాలు అరుగుల మీద ఉండవు. నా తల పక్కన దీపం మాత్రమే ఉంటుంది. నానా వాడు చేసిన తప్పుకు పరిహారంగా ఈ 7 వారాల నగదు తీసుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. వదిన గారు, నేను సీతను తన ప్రయత్నం విరమించుకోమనే వేడుకున్నాను. నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళమ్మా. ఇది తాతయ్య గారు జరిగింది. ఆవిడ గారి మనవడు చేసిన తప్పుని తప్పించి నన్ను దొంగని చేసి ఇలా నిలబెట్టారు. ఎస్ఐ గారు, విన్నారుగా? ఇది మా కుటుంబ విషయం. ఒకళ్ళని కాపాడుకోవటం కోసం మరొకళ్ళ మీద నింద వేసే ప్రయత్నం జరిగింది. మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమించండి. మేమేం మాట్లాడుకుంటాం. ఏంటమ్మా ఇదంతా? వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి ఇలా చెప్తున్నారు. నేను చేసిన కంప్లైంటే కరెక్ట్. చాలు మంగ, చేసింది చాలు. ఇంకా కరెక్ట్ కరెక్ట్ అంటూ అందరం స్టేషన్లో విచారణకు నిలబడేలా చెయ్యకు.